అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేని వాక్యాన్ని చదువుకుందాము. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. ఒకరు లోకమంతయు సంపాదించుకొని మనశ్శాంతిని కోల్పోయినా ఏమి ప్రయోజనం? అబ్రహాము ప్రవక్త మహాధనవంతుడు. వెండి, బంగారము, పశువులు, దాసులు, సేవకులు విస్తారమైన సంపద కలిగి ఉన్నాడు. కానీ 100 సంవత్సరములు వచ్చిన అబ్రహామునకు మనశ్శాంతి లేదు. ఎందుకంటే అతనికి వారసులు లేరు. అయితే దేవుడు అబ్రహామును అలాగే వదిలిపెట్టేశారా? ఆ వయస్సులో అసాధ్యమైన దానిని సాధ్యము చేసి కుమారుని అనుగ్రహించి సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని ఇచ్చి మనశ్శాంతితో అతని హృదయాన్ని నింపారు. అనేక జనములకు తండ్రినిగా చేశారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. యాకోబు భక్తుడు 20 సంవత్సరములు తన మేనమామ దగ్గర రాత్రి అనక పగలనక కొలువు చేశాడు. ఆ 20 సంవత్సరములు అతనికి మనశ్శాంతి లేదు. అయినా దేవుడు యాకోబును వదిలిపెట్టలేదు. అతని గర్భములో నుండి 12 గోత్రముల వారిని జన్మింపజేశారు. గొప్ప మనశ్శాంతితోనే యాకోబు ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఆమెన్. మన జీవితంలో ఎన్ని సమస్యలున్నా, లోటుపాట్లున్నా, లేమి ఉన్నా దేవునికి ప్రార్థన చేసి ఆయన కొరకు కనిపెడితే తగిన సమయమందు ఆశీర్వదించి మన జీవితాన్ని మనశ్శాంతితో నింపుతారు. హల్లెలూయా. ప్రభువా, మా కష్ట నష్టములను తొలగించి మీ శాంతితో ఈ లోకంలో జీవించినట్లు అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. అవును తండ్రి, ఈ శాంతి మీరు అనుగ్రహిస్తేనే కానీ మేము పొందుకోలేం. మీ శాంతిని మాకు అనుగ్రహించి ఈ లోకము మాకు ఇవ్వలేనటువంటి గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని మాకు ఇచ్చారు. అందుకనే కలవరపడవద్దు, వెరవనీయొద్దు మీ హృదయములని మాకు నేర్పించారు. అవును తండ్రి, ప్రభువా, మేము మీ అందు విశ్వాసం ఉంచి మీ ద్వారా ప్రభువా ఈ యొక్క శాంతిని పొందుకున్నట్లుగా సహాయం దయచేయండి. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని లోటుపాట్లున్నా మీ కొరకు సహనంతో, ఓపికతో కనిపెట్టి మా జీవితకాలమంతయు మీ మనశ్శాంతితోటి మీ కృపతో జీవించినట్లుగా ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.